నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్. మీరే నా సైన్యం, మన ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కా చెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఉరవకొండలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. డ్వాక్రా మహిళలకు 6,900 కోట్ల మేర ఆసరా సాయం అందించారు. వెలుగొండ ప్రాజెక్టులో ప్రతిష్టాత్మకమైన రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టును 2014 నుంచి 2019 మధ్య దోపిడీకి ఏటీఎంగా చంద్రబాబు మార్చుకున్నారని, కాంట్రాక్టర్లకు 650 కోట్లు దోచిపెట్టి కమిషన్లు తీసుకున్నారని కథనాన్ని ఇచ్చారు. టీడీపీ సర్కారు అప్పగించిన ధరల కంటే 61 కోట్లు తక్కువకి పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు సీఎం జగన్ ప్రభుత్వం అప్పగించిందని రాశారు. టీడీపీలో అయోమయం, తమ సంగతి తేల్చాలని ఎక్కడికక్కడ నేతలు పట్టుబడుతున్నారంటూ స్టోరీ ఇచ్చారు. టికెట్ కేటాయింపులపై నిర్ణయం తీసుకోలేక చంద్రబాబుకు తలబొప్పి గడుతోందని రాశారు. సాక్షి తెలంగాణ 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి 40,000 కోట్లు కావాలని బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది వ్యవసాయ శాఖ. దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం కులగణన అస్త్రాన్ని కాంగ్రెస్ ప్రయోగించిందంటూ స్టోరీ ఇచ్చారు. బీసీ కులగణనను లోక్సభ మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చబోతోంది. ఇక 45 రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని 10 కోట్ల మంది వినియోగించుకున్నారు. ఈనాడు తెలంగాణ మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ లోపాలతో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నాణ్యత పరీక్షలకు తిలోదకాలు ఇచ్చారని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. హైదరాబాద్లో కొరియా కాస్మోటిక్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ కసరత్తు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. యథాప్రకారం ఈనాడు రకరకాల వ్యతిరేక వార్తలతో, ఏడుపు ఒట్టు వార్తలతో నింపేసింది. కన్నుబడిందంటే ఏ భూమైనా వశం కావాల్సిందే అంటూ ఒక శాసనసభ్యుడి మీద ఆరోపణ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన తుది జాబితాలో ఏడాదిలో 30 లక్షల ఓట్లు తొలగించారంటూ కథనాన్ని ఇచ్చారు. అక్రమ ఓట్లు తొలగిస్తే ఏడుస్తారు, తొలగించకపోయినా ఏడుస్తుంటారు. ఇటుక పేర్చరు, ఇక్కట్లు తీర్చరు అంటూ అద్దె భవనాల్లో కేంద్ర విద్యా సంస్థలంటూ దానికి కూడా కేంద్రాన్ని తప్పు పట్టకుండా వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ కథనాన్ని ఇచ్చారు. అలాగే విభజన హామీలపై కూడా కథనాన్ని ఇచ్చారు. అమరావతి కరకట్ట విస్తరణలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ స్టోరీ ఇచ్చారు. అంగన్వాడీలపై 42 రోజులు పాశవికంగా వ్యవహరించారని ఈ పత్రిక ఆరోపిస్తోంది. సీఎం జగన్కు రాజ్యసభ ఎన్నికల వణుకు అంటూ గంటా శ్రీనివాసరావు రాజీనామాపై కథనాన్ని ఇచ్చింది. నమస్తే తెలంగాణ. రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, తెలంగాణలో గంటల తరబడి క్యూల్లో రైతులు నిరీక్షించాల్సి వస్తోందంటూ స్టోరీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల కోసం వసూళ్లు, కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ శాఖ మంత్రి అవినీతి భాగవతం అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. రైతు బంధు రైతులపై నోరు పారేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఆయన వ్యాఖ్యల మీద ఒక స్టోరీ ఇచ్చారు. వాహనాల ఫాస్టాగ్కు ఇక కేవైసీ తప్పనిసరి, అది లేకపోతే జనవరి 31 తర్వాత అకౌంట్ బ్లాక్ అవుతుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆంధ్రప్రభ గ్యారంటీగా 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు తొందరపాటు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్కు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే మర్యాదపూర్వక కలయికని వారు చెబుతున్నారు. వెలుగు. పాలనను సెట్ చేద్దాం, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ సర్కార్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ వచ్చే నెల నుంచి అమలవుతాయని, కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీల అమలు ఆలస్యమవుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఐటీ శాఖ చేతుల్లో ధరణిని పెట్టి సర్కారు భూములను హాంపట్ చేశారంటూ స్టోరీ ఇచ్చారు. వార్త. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రేపు మాపు జైలుకు వెళ్లడం తథ్యమని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో బీసీ రవాణా శాఖలకు అధిక ప్రాధాన్యం ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హిందూ. భారత్ మాల్దీవ్స్ సముద్ర సరిహద్దుల్లో చైనా వెసెల్స్ పరిశోధనలు చేస్తున్నాయంటూ వస్తున్న ఆరోపణలు మాల్దీవ్స్ ఖండించింది. భారత్ జోడో న్యాయయాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని అస్సాం పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా. అయోధ్య రామ మందిరాన్ని నిన్న ఒక్కరోజు 5 లక్షల మంది దర్శించుకున్నారు. హైదరాబాద్లో బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో పలువురు స్టార్ క్రికెటర్లు సందడి చేశారు. డక్కన్ క్రానికల్. దేశాభివృద్ధికి అవినీతి, నెపోటిజం అడ్డంకిగా నిలుస్తాయని, యువత, మహిళలు దీన్ని గమనించాలని ప్రధాని మోడీ పిలుపిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్ ప్రచారాన్ని నెల 26 నుంచి ప్రారంభించనున్నారు. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాల వివరాలను తెలుసుకుందాం.
గుడ్ మార్నింగ్ అంటూ గుటకాయ స్వాహ అంటూ అబద్ధపు కథనాన్ని వండివార్చింది ఈనాడు పత్రిక. ధర్మవరం నియోజకవర్గంలో అధర్మానిది అంటూ రోతరాతలు రాసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కనుబడిందంటే ఏ భూమైనా వశం అంటూ తప్పుడు వార్తను ప్రచురించారు. కౌంటర్. వాస్తవం ఏంటంటే ప్రతినిత్యం వైసీపీ ఎమ్మెల్యేల మీద పడి ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఈనాడు వండి వార్చుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలను మార్చితే ఎందుకు మార్చారని, మార్చకపోతే అక్రమాలు చేస్తున్నారని ఈనాడు రామోజీరావు అదే పనిగా ఏడుస్తున్నారు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కంపెనీలో బోగస్ డైరెక్టర్లు అంటూ రాసిన ఈనాడు ఆ తర్వాత జేసీ సోదరులిద్దరూ టీడీపీలో చేరగానే గొప్పవారి కింద ప్రొజెక్ట్ చేస్తూ వార్తలు ఇస్తున్నారు. దీన్ని బట్టే ఈనాడు బ్లాక్మెయిల్ పద్ధతులను అర్థం చేసుకోవచ్చు. ఈనాడు అబద్ధం. మరో 2. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈనాడు పత్రిక ఒక చెత్త వార్త రాసింది. ఏడాదిలో 30 లక్షల ఓట్లు తొలగించారని దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని అసత్యాలు రాసింది. ఈ తుది జాబితా కూడా లోపాలమేమంటూ తన అక్కసు తెలిపింది. వాస్తవం ఏమిటంటే టీడీపీ చేర్పించిన అక్రమ ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిన దాన్ని వైసీపీకి ఆపాదించి ఈనాడు ఏడుస్తోంది. ఇంతకీ వీరి బాధ టీడీపీ అక్రమ ఓట్లు తొలగిపోయాయనైనా? ఉదాహరణకు పరుచూరు నియోజకవర్గంలో 13,000 ఓట్ల అక్రమ ఓట్లను ఎన్నికల సంఘం తీసేసింది. కుప్పం సంఘం సరే అక్రమ ఓట్లు ఏ పార్టీ చేర్పించినా తప్పే అని రాయాల్సిన ఈనాడు ఇప్పుడు టీడీపీ దొంగ ఓట్లు తొలగించరాదంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. ఈనాడు అబద్ధం. నిరసన గళాన్ని నొక్కిపెట్టి ఆందోళనను తొక్కిపెట్టి అంటూ కథను అంగన్వాడీలపై పాశవికంగా వ్యవహరించారంటూ ఒక చెత్త వార్తను రాశారు. వాస్తవం. రాసిందే రాయిరా పాచిపళ్ళ దాసుడా అన్నట్లుగా ఈనాడు సమ్మె ముగిసినా కూడా అంగన్వాడీల మీదే రాసుకొస్తోంది. ఒకప్పుడు ఈనాడులో సమ్మె చేసిన జర్నలిస్టులను నిర్దాక్షిణ్యంగా తీసివేసిన ఈనాడు ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించి మాత్రం ప్రభుత్వం మీద రోతరాతలు రాస్తోంది. అంగన్వాడీల పట్ల సానుభూతితో సాధ్యమైనంత ఓపికగా ప్రభుత్వం సమస్యను పరిష్కరించిందనే ఈనాడు రామోజీరావు తదితరుల తెలుగుదేశం మీడియా ఏడుపు. ఈనాడు అబద్ధం. 5. ప్రభుత్వాన్ని కూల్చడమే తెలుసు, కట్టడం తెలియదంటూ అమరావతి కరకట్ట విస్తరణలో వైకాపా సర్కారు నిర్లక్ష్యం అంటూ విషపురాత రాసింది. వాస్తవం ఏమిటంటే కృష్ణానది ఒడ్డున విజయవాడ వైపు చైనా గోడ మాదిరిగా పెద్ద రిటైనింగ్ వాల్ను కడుతున్న జగన్ ప్రభుత్వంపై ఈ పత్రిక మరోసారి ఏడుపు రాతలు రాసింది. జనం ఈ రిటైనింగ్ వాల్ గురించి మర్చిపోవాలన్నది ఈనాడు దురుద్దేశం. అమరావతిలో ప్రజలు లేని చోట కరకట్ట కట్టలేదని చెబుతున్న ఈనాడు చంద్రబాబు టైంలో ఎందుకు కట్టలేదో రాయలేదు. ఈనాడు అబద్ధం. 6. సీఎం జగన్కు రాజ్యసభ ఎన్నికల వణుకు పుట్టిందంటూ ఈనాడు అసత్యాలు వల్లివేసింది. గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన 3 ఏళ్లకు స్పీకర్ హడావుడిగా ఆమోదించారంటూ తప్పుడు కథనాన్ని రాశారు. వాస్తవం ఏమిటంటే గంటా శ్రీనివాసరావు రాజీనామాపై ఇంతకాలం స్పీకర్ తమ్మినేని సీతారాం ఓపికగా ఎదురు చూసినందుకు మెచ్చుకోకపోగా చెత్త కథనాన్ని రాశారు. నిజానికి కౌన్సిల్ ఎన్నికల సమయంలోనే గంటా రాజీనామాను ఆమోదించి ఉంటే తెలుగుదేశానికి ఆ ఒక్క సీటు కూడా వచ్చేది కాదు. ఇంతకీ గంటాకు విశాఖ స్టీల్ మీద చిత్తశుద్ధి లేదని ఈనాడు చెబుతోందా అన్నది చూడాలి. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరదీస్తోందని కూడా ఈనాడు పరోక్షంగా అంగీకరించినట్లే. ఈనాడు అబద్ధం. 7. విద్యుత్ బిల్లు చూసినా షాకే అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. మరో 20,000 కోట్ల విద్యుత్ బాదురే అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. వివిధ పేర్లతో ప్రజలపై భారం వేసేలా డిస్కంలకు ప్రతిపాదనలు సమర్పించాయని రాశారు. వాస్తవం ఏమిటంటే కేవలం ప్రతిపాదనలపైనే ఈ పత్రిక విషం గక్కింది. ఇంకా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రతిపాదనలు అనేకం ఇచ్చిన సంగతిని విస్మరించి ఈ పత్రిక ఇలాంటి వార్తలు రాస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి అబద్ధాలు. సీఎం జగన్ కీలక జడ్జికి వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ కానుక పంపారంటూ ఆంధ్రజ్యోతి ఒక పచ్చి అబద్ధపు వార్తనిచ్చింది. దోతలుగా టీటీడీ ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పంపించారంటూ విషపురాతలు రాశారు. వాస్తవం ఏమిటంటే న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడంలో దిట్టలుగా పేరొందిన చంద్రబాబు, రాధాకృష్ణన్లు ఎదుటివారి మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడంలోనూ సిద్ధహస్తులే. ఆంధ్రజ్యోతి అబద్ధం. భవానీ ఐలాండ్పై ప్రభుత్వం ప్రైవేట్ కత్తి కట్టిందంటూ కథనాన్ని ఇచ్చారు. వాస్తవం ఏంటంటే నష్టాలు వచ్చే వాటిని ప్రైవేటుకు అప్పగించాలని చంద్రబాబు సిద్ధాంతమే కాదు, ఆయన పాలనలో 54 కార్పొరేషన్లను ప్రైవేటైజ్ చేయడమో మూసివేయడమో చేస్తే ఆహా ఓహో అని పొగిడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇప్పుడు జగన్ సర్కార్పై విషం చిమ్ముతున్నాడు. భవానీ ద్వీపం విషయంలో తెలుగుదేశం హయాంలో ఇందుకు సంబంధించి జరిగిన ప్రయత్నాలను మాత్రం కప్పిపుచ్చారు. ఆంధ్రజ్యోతి అబద్ధం. 4. డర్టీ కార్గో పోర్టుగా కృష్ణపట్నం అంటూ మరో డర్టీ వార్తను రాశారు. వ్యాపారులను తరిమేస్తున్నారంటూ పచ్చి అబద్ధాలు రాస్తున్నారు.
పోర్టు ఆధారిత పరిశ్రమలు రాక అనుమానమే అంటూ ఈ పత్రిక రాసింది. ఉదాహరణకు వాస్తవం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాకుండా చేయడం కోసం ఆంధ్రజ్యోతి ఈనాడు చేస్తున్న విష ప్రచారమే ఇది. ఇంత దుర్మార్గంగా మారిన మీడియాను తరిమి కొట్టాలని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతోంది. ఉదాహరణకు రామాయపట్నం వద్ద 60,000 కోట్లతో ఇండోసోల్ పవర్ కార్పొరేషన్ సంస్థ ఒక ప్రాజెక్టును తీసుకొస్తుంటే దానిపై విషం గక్కుతూ 40,000 కోట్ల రాయితీ ఇస్తున్నారంటూ పచ్చి అబద్ధపు వార్తను ఈనాడు కొద్ది రోజుల క్రితం ప్రచురిస్తే ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తుంది. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి విశ్లేషణ. అట్లాగే ఈనాడు ఆంధ్రజ్యోతి అబద్ధపు వార్తల గురించి విశ్లేషణ.